ఇప్పుడు మనం విశాఖపట్నానికి సంబంధించిన ఎస్జిటి గురించి చూద్దాం. అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది అప్లై చేశారు అనే విషయాన్ని ఒకసారి పరిశీలించాలి. ఇప్పుడు ఏంటంటే విశాఖపట్నం అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది అంటే 29,779 పోస్టులు. ఎన్ని అప్లై చేశారు అంటే 49,558. మేల్ వచ్చి 11,773, ఫీమేల్ వచ్చి 18,006, ఓసీ 1,626, ఈడబ్ల్యూఎస్ 890, బీసీఏ 1940, బీసీబీ 2563, బీసీసీ 198, బీసీడీ 8330, బీసీఈ 423, ఎస్సీ 1 వచ్చి 479, ఎస్సీ 2 876, ఎస్సీ 3 2,821, ఎస్టీ 10,523 మంది అప్లై చేశారు. బిహెచ్ 122, హెచ్ఐ 24, 475 ఓహెచ్, ఎంఐ 6 ఇలా అనమాట. అయితే ఇప్పుడు అప్లై చేసినప్పుడు ఏంటంటే ఇందులో గవర్నమెంట్ లోకల్ కలిపి ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి? 139 పోస్టులు ఉన్నాయి. టోటల్ 139 పోస్టులు ఉన్నాయి. అందులో ఓపెన్ వచ్చి 9 వచ్చాయి, లోకల్ 11 ఉన్నాయి, ఉమెన్కి ఏమో 13 వెళ్ళిపోయాయి. అంటే జనరల్ వచ్చి ఎన్ని వచ్చాయి? 52కి 39 జనరల్కి వస్తే 13 ఉమెన్కి వెళ్ళిపోయాయి. అంటే 39 అంటే ఉమెన్ ప్లస్ మెన్ కలిపి. అంటే ఇది ఎవరైనా రావచ్చు. ఈడబ్ల్యూఎస్కి ఎన్ని ఉన్నాయి అంటే 15 ఉన్నాయి. 15లో 10 జనరల్, 5 ఉమెన్. బీసీఏ 9 ఉన్నాయి, 7 జనరల్, 2 ఉమెన్. బీసీబీ 15 ఉన్నాయి, 12 జనరల్, 3 ఉమెన్. బీసీసీ 1 ఉంది, అది జనరల్. బీసీడి 11 ఉన్నాయి, అందులో 9 జనరల్, 2 ఉమెన్. బీసీఈ వచ్చి 6 ఉన్నాయి, 5 జనరల్, 1 ఉమెన్. ఎస్సీ 1కి 1 వచ్చింది, అది జనరల్. ఎస్సీ 2లో 8 ఉన్నాయి, 8లో 6 జనరల్, 2 ఉమెన్. ఎస్సీ 3కి 12 ఉన్నాయి, 12కి కూడా 8 జనరల్, 4 ఉమెన్. ఎస్టీకి ఏమో 9 ఉన్నాయి, 9లో 6 జనరల్, 3 ఉమెన్. బిహెచ్ 1 ఉంది, హెచ్ఏ 1 ఉంది, ఓహెచ్ 1 ఉంది, ఎంఐ 2 ఉన్నాయి, స్పోర్ట్స్ 4, ఎక్స్ప్రెస్ మెన్ 2. మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయి? 139. ఇందులో జనరల్ అన్ని 52. ఓపెను అంటే జనరల్ అంటే మెన్ ఉమెన్ కలిపి 39, 13 ఉమెన్కి వచ్చాయి. తర్వాత మున్సిపల్ కార్పొరేషను ఎస్జిటి వచ్చి 87 ఉన్నాయి మొత్తం పోస్టులు. ఇందులో కూడా 9, 28 లోకల్, ఉమెన్ 12. 37కి 25 ఏమో జనరల్ వచ్చాయి, 12 ఏమో ఉమెన్కి వెళ్ళిపోయాయి. ఎన్ని పోస్టులు మొత్తం ఇవి? 28, 9, 37. తర్వాత ఈడబ్ల్యూఎస్ వచ్చి 8 ఉంటే 8లో 5 జనరల్, 3 ఉమెన్. బీసీఏ 7 ఉన్నాయి, 5 జనరల్, 2 ఉమెన్. బీసీబీ 8 ఉన్నాయి, 6 జనరల్, 2 ఉమెన్. బీసీసీ 1 ఉంది, అది జనరలే. బీసీడి 5 ఉన్నాయి, 2 ఉమెన్, 3 జనరల్. బీసీఈ 3 ఉన్నాయి, 2 జనరల్, 1 ఉమెన్. ఎస్సీ 1కి వచ్చి 1 ఉంది, అది జనరల్. ఎస్సీ 2లో 6 ఉన్నాయి, 4 ఏమో జనరల్, 2 ఉమెన్. తర్వాత ఎస్సీ 3 5 ఉన్నాయి, 3 జనరల్, 2 ఉమెన్. ఎస్టీకి 6 ఉన్నాయి, 4 జనరల్, 2 ఉమెన్. ఇక్కడ జనరల్ అంటే మెన్ ఉమెన్ కలిపి ఆ రిజర్వేషన్లో. ఎస్సీ రిజర్వేషన్లో మెన్ ఉమెన్ కలిపి. బీసీడీలో మెన్ ఉమెన్, బీసీఈలో మెన్ ఉమెన్, అలాగనమాట. బిహెచ్ 1 ఉంది, హెచ్ఐ 1 ఉంది, ఓహెచ్ 1 ఉంది, ఎంఐ 1 ఉంది, స్పోర్ట్స్ 2 ఉన్నాయి, ఎక్స్ప్రెస్ మెన్ 2 ఉన్నాయి. మొత్తం కలిపి అంతవే 87 పోస్ట్స్. తర్వాత ట్రైబల్ ఆశ్రమానికి వచ్చి ఎస్జిటి
335 ఉన్నాయి టోటల్. అందులో ఓపెన్ ఏమో 29, లోకల్ ఏమో 106, ఉమెన్ 44. అంటే జనరల్లో వచ్చేసరికి 44 ఉమెన్కి వచ్చాయి, 91 జనరల్కి వచ్చాయన్నమాట. 135లో 44 ఉమెన్కి, 91 మెన్ ఉమెన్ కలిపి. తర్వాత ఈడబ్ల్యూఎస్ వచ్చి 33 ఉన్నాయి, 22 జనరల్కి వచ్చాయి, 11 ఉమెన్ కలిపి. బీసీఏలో 24 ఉన్నాయి, అందులో 16 జనరల్లో, 8 ఉమెన్. బీసీబీలో 33 ఉన్నాయి, 22 జనరల్లో, 11 ఫీమేల్ కలిపాయి. బీసీసీలో 4 ఉన్నాయి, 1 ఉమెన్, 3 జనరల్. బీసీడి 22 ఉన్నాయి, 22లో 15 జనరల్కి వచ్చాయి, 7 ఉమెన్ కలిపాయి. బీసీఈలో 13, 9 ఏమో జనరల్, 4 ఉమెన్. ఎస్సీ1 4 ఉన్నాయి, 4 కూడా జనరల్ ఉన్నాయి. ఎస్సీ2 21కి 14 ఏమో జనరల్, 7 ఉమెన్. ఎస్సీ3 25కి 16 ఏమో జనరల్, 9 ఉమెన్. ఎస్టీ ఏమో 21, 14 ఏమో జనరల్, 7 ఉమెన్. బిహెచ్ 4 ఉన్నాయి, హెచ్ఐ 3 ఉన్నాయి, ఓహెచ్ 3 ఉన్నాయి, ఎంఐ 3 ఉన్నాయి, స్పోర్ట్స్ 10 ఉన్నాయి, ఎక్స్ప్రెస్ మెన్ 6 ఉన్నాయి. మొత్తం కలిపి 335 పోస్టులు ఉన్నాయి. తర్వాత గవర్నమెంట్ లోకల్ ఎడ్జెటివ్ ఉర్దూ మీడియం వచ్చేసరికి టోటల్ అయిన పోస్టులు 10 ఉన్నాయి. 10 ఓపెన్కి వచ్చాయి, అందులో 1 ఓపెన్, 4 లోకల్. ఉమెన్కి అయితే ఏమి లేవు, 5 కూడా జనరలే. ఈడబ్ల్యూఎస్ 1 ఉంది, అది జనరలే. బీసీఏ 1 ఉంది, జనరలే. బీసీబీ 1 ఉంది, అది జనరలే. తర్వాత ఏంటంటే ఎస్సీ3 వచ్చే 1 ఉంది, అది జనరల్కి వెళ్ళింది. ఎస్టీ 1 ఉంది, అది జనరల్కి వెళ్ళింది. హెచ్ 1 ఉంది, మొత్తం కలిపి 10 పోస్టులు. ఎస్జిటి ఉర్దూ. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఉర్దూ మీడియం వచ్చి 3 ఉన్నాయి, 3లో 2 జనరల్కి వస్తే 2 కూడా జనరల్ గానే ఉమెన్కి లేవు, అవి లోకల్. ఇక్కడ కూడా ఎస్సీ 1కి వచ్చి 1 వచ్చింది, అది కూడా జనరల్. మొత్తం పోస్టులు ఇవి 3. తర్వాత స్టేట్ పోస్టులు ఎస్జిటి విహెచ్ వచ్చి 10 ఉన్నాయి, 10 ఓపెన్కి అయితే లేవు, లోకల్ 3 ఉన్నాయి, ఉమెన్ 2. జనరల్కి ఏమో 1 వచ్చింది, ఉమెన్కి 2. ఈడబ్ల్యూఎస్ 2 ఉన్నాయి, 2 కూడా ఓపెనే, అంటే జనరల్. బీసీఏ 1 ఉంది, అది ఉమెన్కి వెళ్ళిపోయింది. బీసీబీ 1 ఉంది, అది ఉమెన్కి వెళ్ళిపోయింది. బీసీడి 1 ఉంది, అది ఉమెన్కి. బీసీఈ 1 ఉంది, ఓపెన్ ఉమెన్కి వెళ్ళిపోయింది. అది ఎస్సీ3లో 1 ఉంది, అది ఉమెన్కి వెళ్ళిపోయింది. ఓహెచ్ 1 ఉంది, మొత్తం కలిపండి 10 పోస్టులు. స్టేట్ హెచ్హెచ్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి, 5లో 3 జనరల్కి వచ్చాయి, 1 ఓపెన్, 2 లోకల్. ఉమెన్కి అయితే లేవు. ఈడబ్ల్యూఎస్ 1 ఉంది, అది జనరల్. బీసీఏ 1 ఉంది, అది కూడా జనరల్. మొత్తం కలిపి 5. తర్వాత జూనియర్ పోస్టులు విశాఖపట్నంకి వచ్చేసరికి 4 ఉన్నాయి, 4 1 జనరల్ ఉంది. బీసీబీ 1 ఉంది, జనరల్. ఎస్సీ2 1 ఉంది, అది జనరల్లే. ఎస్టీ 1 ఉంది, అది కూడా జనరల్లే. తర్వాత జూనైలు వెస్ట్ గోదావరి వచ్చేసరికి 6 ఉన్నాయి, 6 2 లోకల్, 2 ఉమెనే, 2 కూడా ఉమెన్కి వచ్చాయి.
సి ఒకటి ఉంది, అది జనరల్. బీసీడీ ఒకటి ఉంది, జనరల్. బీసీఈ ఒకటి ఉంది, జనరల్. SC3 ఒకటి ఉంది, అది జనరల్. ఎన్ని ఉన్నాయి మొత్తం? 6 పోస్టులు ఉన్నాయి. HT కడప అవన్నీ టోటల్ 3 ఉన్నాయి. జనరల్ కూడా వచ్చింది. జనరల్ ఒకటే కూడా ఉమెన్కి వెళ్ళిపోయింది, లోకల్ పోస్ట్. సరే, ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంది, జనరల్. BCB ఒకటి ఉంది, అది జనరల్. మొత్తం కలిపి 3 పోస్టులు ఉన్నాయి. ఇదే మొత్తం పోస్టులు ఎన్ని అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం పోస్టులు ఎన్ని వచ్చాయి చూస్తే ఇవన్నీ 139, ఇవేమో 87, ఇవేమో 335. ఈ రిజర్వేషన్ ప్రకారంగా చూస్తే ఇది 104, ఉమెన్ 35. ఇది కూడా 59, 28. ఇది 226, 109. అయితే గవర్నమెంట్, లోకల్, మున్సిపల్ కార్పొరేషన్, ట్రైబల్ ఆశ్రమం ఇవి వచ్చి జనరల్ అంటే 52, 37, 89, 135 కలిపితే 224. ఇందులో ఉమెన్ వచ్చేసరికి 13, 12, 25, 25, 44 మొత్తం అంతా 69. 69 వచ్చాయి. 224 69 తీసేస్తే 39, 25, 91, 155. 155 జనరల్ వచ్చాయి, 69 ఉమెన్ వచ్చాయి. ఓపెన్ ఎన్ని వచ్చాయి? 47, 9, 9, 18, 29, 47. తర్వాత HT ఉర్దూ వచ్చేసరికి గవర్నమెంట్ లోకల్ ప్లస్ మున్సిపల్ కార్పొరేషన్ కలిపి గవర్నమెంట్ లోకల్ ప్లస్ మున్సిపల్ కార్పొరేషన్ కలిపి 7 వచ్చాయి. ఓపెన్ 1 వచ్చింది. ఉమెన్కి అయితే ఏమి లేవు. తర్వాత స్టేట్ జువెనైల్ కలిపి ఇవి 4 వచ్చాయి, ఇవి 6 వచ్చాయి. ఇవి జనరల్. ఇందులో కూడా ఏంటంటే 3 2 ఉమెన్కి వెళ్ళిపోయి ఇక్కడ 2 ఉమెన్, 5 ఉమెన్కి వెళ్ళిపోయాయి. 10కి 5 ఉమెన్కి వెళ్ళిపోయాయి. 1, 3, 4, ఇవి ఒక 5, 5, 5, 10, 4, 6, 10 పోస్టులు అన్నమాట. అయితే మీరు కానీ మీకు వచ్చిన రెస్పాన్స్ షీట్ మార్కుల్ని తెలియజేయాలనుకుంటే క్రింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇచ్చాను, దాన్ని ఫిల్ చేయండి.